మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ కాల్చివేత కేసులో ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది. అధికారులపై వేటు కొనసాగుతుంది. ఈ కేసులో తాజాగా 2 ఆర్డీఓలతో పాటు ఒక సీనియర్ అసిస్టెంట్ ని సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 21న ఫైల్స్ కాల్చివేత ఘటన జరగ్గా ఆ రోజు వరకు మదనపల్లె ఆర్డీఓగా పనిచేసిన హరిప్రసాద్ తో పాటు ఆయన కంటే ముందే పనిచేసిన ఆర్డీఓ ఎంఎస్ మురళి పైన వేటు వేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మీరు అన్నట్లుగా ఆ ఇద్దరు కూడా ఇదివరకు మదనపల్లి ఆర్డీఓలుగా పనిచేశారు. మురళి, ఆ తర్వాత హరిప్రసాద్. ఇద్దరు కూడా ఇందులో కొంత విధుల పట్ల నిర్లక్ష్యం కావచ్చు, కొన్ని అనుమానాల నేపథ్యంలో ఆ ఇద్దరు పూర్వపు ఆర్డీఓలను ప్రభుత్వం నేను సస్పెండ్ చేసింది. దాంతోపాటు ఎవరైతే ఘటన జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన కొన్ని గంటల ముందు కూడా అదే సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజాను కూడా సస్పెండ్ చేసింది. మొత్తంగా ఇదివరకు 2 పోలీస్ సిబ్బందిని కూడా ఈ ఘటనలో సస్పెండ్ చేసింది. మొత్తంగా యాక్షన్ షురూ చేసింది. ఈ వ్యవహారంపై అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఘటన జరిగి ఇప్పటికే వారం రోజులు దాటిపోయింది. ప్రభుత్వం నేడో రేపో ఈ వ్యవహారాన్ని సిఐడికి కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి మిస్టరీ మంటల వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అన్ని శాఖలు, ఇటు పోలీసు, అటు రెవెన్యూ, అటు ఫైరు, అటు ఎలక్ట్రిసిటీ, దాదాపు అన్ని విభాగాలు కూడా ఇందులో కుట్ర కోణాన్ని తేల్చడంలో నిమగ్నమై ఉన్నాయి. కేసుని ఇప్పటికే సిఐడికి ఇవ్వబోతున్నారు. మరోవైపు నిన్న కూడా మనం చూసాము, ఎవరైతే డిఐజీ మీడియాతో మాట్లాడడం జరిగింది. మరో వారం 10 రోజుల్లో ఫోరెన్సిక్ నివేదిక రాబోతోంది. ఫోరెన్సిక్ నివేదికలో ఇది ప్రమాదమా లేక కుట్రపూరితమా, అందులో వాడిన రసాయనం ఏంటి, అనేక విషయాలు ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేటతెల్లవుతుందని తెలుస్తుంది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో మరో 8 కేసులు నమోదు చేశారు. ఒకవైపు ఈ మంటల మిస్టరీని ఛేదించే క్రమంలో అనేక లావాదేవీలు, భూ అక్రమాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒక మదనపల్లి సబ్ డివిజన్ కేంద్రంగానే గడిచిన 5 ఏళ్లుగా కొన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. 22A నిషేధ జాబితా నుంచి వాటిని తొలగించి పట్టాలు చేసుకున్నారని ఒక అంశం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో అదనంగా 8 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చెప్పాలంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సంబంధించిన సన్నిహితులు, అనుచరులు వారందరి ఇళ్లలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి అరెస్టులు జరగలేదు. కానీ రానున్న రోజుల్లో మరిన్ని అరెస్టులు ఉండబోతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సుమా, థాంక్యూ మురళి.